హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు హెల్త్కి చాలా మంచిది అయిన రాగి ఇడ్లీ చేస్తున్నా అండి. ఒకే బ్యాటర్తో మనం ఈజీగా 2-3 ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. ముందుగా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. అదే కప్పుతో మనం సాయి గుళ్ళు ఒక కప్పు తీసుకోవాలి. అండ్ 1.5 కప్పు రాగి పిండి తీసుకోవాలండి. ఇవి అన్నీ శుభ్రంగా కడిగి చక్కగా నానబెట్టుకోవాలి. రాగి పిండి ఏం కడగక్కర్లేదండి. మంచి వాటర్తో వాటర్ వేసి కొంచెం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం మనం ఈజీగా ఒక 4-5 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. అలా నానిన తర్వాత ఇవి ముందు సాయి గుళ్ళుని తీసుకెళ్ళి మనం గ్రైండర్లో వేసుకొని మెత్తగా నలగాలండి. అలా నలిగిన తర్వాత ఇప్పుడు రాగి పిండిలో ఉన్న పైన కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తే తీసేయండి, లేకపోతే అవసరం లేదు. మొత్తం ఆ బ్యాటర్ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం గ్రైండర్లో వేసేయవచ్చు. అలా గ్రైండర్లో వేసేసిన తర్వాత మనం వేసుకున్న సాయి గుళ్ళు పిండి అండ్ ఇప్పుడు ఈ రాగి పిండి మొత్తం కలిసిపోతుందన్నమాట. ఒకసారి ఒక 2-3 మినిట్స్ ఒకసారి గ్రైండర్ని ఆన్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అండ్ అల్లం చిన్న ముక్క కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అవి మనం ఈ గ్రైండర్లో వేసేసుకోండి. అవి కూడా మెత్తగా నలిగిపోతాయి. ఇలా అల్లం పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇడ్లీ రవ్వను యాడ్ చేసేసుకుందాము. ఇడ్లీ రవ్వ మొత్తాన్ని గట్టిగా పిండేసి అది మొత్తాన్ని వేసేయాలండి. ఎందుకంటే ఆల్రెడీ మన రాగి పిండిలో వాటర్ ఉంది కాబట్టి రవ్వనైతే చాలా గట్టిగా పిండి వేసేయండి. ఒకసారి మొత్తం కలిసిద్దండి. ఒక 2-3 మినిట్స్ మొత్తం గ్రైండ్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ యాక్చువల్గా నార్మల్గా కూడా కలుపుకోవచ్చు అండి. బట్ ఇక్కడ ఈజీగా అయిపోతుంది కాబట్టి మనం గ్రైండర్లో వేసేసాము. ఇలా వేసిన తర్వాత నేనైతే ఫస్ట్ కొంచెం పిండిని తీసి అందులో కొంచెం జీలకర్ర వేసి దోశ అయితే వేసేసానండి. దోశ అయితే సూపర్ ఉందన్నమాట. యాక్చువల్గా మనం రాగి పిండి యాడ్ చేయడం వల్ల దోశ చాలా పల్సగా వచ్చిందనమాట. మామూలుగా అయితే మనకి ఇడ్లీ పిండి దోశ ఎలా వస్తుందండి, ఎంత పలసగా అయితే రాదు కదా. ఎంత ట్రై చేసినా ఇంత పలసగా అయితే రాదు. బట్ ఈ దోశ అయితే ఇడ్లీ పిండి దోశ కన్నా రాగి పిండి దోశ సూపర్ ఉందన్నమాట. అండ్ ఆ తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ మనం చేసిన రాగి పిండితో ఇడ్లీలు అయితే వేసేసాను. ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే మనం రాగి జావ చేయాలన్నా రాగి ముద్ద చేయాలన్నా టైం పట్టింది. బట్ టిఫిన్ అయితే ఎవ్రీడే చేస్తూనే ఉంటాం కదా. ఆల్రెడీ మనకు తెలిసిన ప్రాసెస్సే. ఇడ్లీ రవ్వ వేస్తాము, సాయి గుళ్ళు వేస్తాము. బట్ దాంతోపాటు మనం రాగి కూడా యాడ్ చేస్తే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీరు తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇదే బ్యాటర్తో మనం కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం అల్లం వేసుకొని మనం గుంట పునుగుల్లా కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.